హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ను యూజ్ చేస్తూ ఏ విధంగా మనం సెంటెన్స్ను ఫామ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రిపోజిషన్స్ అంటే విభక్తులు లేక విభక్త్యర్థకాలు అని అర్థం. ప్రిపోజిషన్స్ అంటే మనము ఇదివరకే తెలుసుకోవడం జరిగింది. ప్రిపోజిషన్ అంటే నౌన్కు మరియు మరొక నౌన్కు గల సంబంధాన్ని తెలిపే పదం లేదా నౌన్కు అడ్జెక్టివ్కు గల సంబంధాన్ని తెలిపే పదం లేదా నౌన్కు అడ్జెక్టివ్ గల సంబంధాన్ని తెలిపే పదం లేదా నౌన్కు వర్బుకు గల సంబంధాన్ని తెలిపే పదాన్ని మనం ప్రిపోజిషన్స్ అంటాము. నౌన్కు లేదా అడ్జెక్టివ్కు లేదా వర్బుకు సంబంధాన్ని మధ్య గల ఒక నౌన్కు మరొక నౌన్కు, ఒక నౌన్కు అడ్జెక్టివ్కు లేదా నౌన్కు వర్బుకు మధ్య గల సంబంధాన్ని తెలిపే పదాన్ని మనం ప్రిపోజిషన్స్ అంటాము. నౌన్కు మరొక నౌన్కు లేదా అడ్జెక్టివ్కు లేదా నౌన్కు వర్బుకు మధ్య గల సంబంధాన్ని తెలిపే దానిని మనం ప్రిపోజిషన్స్ అంటాము. ఈ ప్రిపోజిషన్స్ను కొన్నింటిని తీసుకొని సెంటెన్స్ను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. అక్రాస్ లేదా అక్రాస్ అంటే అడ్డంగా అని అర్థం. అక్రాస్ అంటే అడ్డంగా అని అర్థం. అక్రాస్ను ఉపయోగిస్తూ ఇప్పుడు ముందుగా తెలుగులో చెప్పుకొని, చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు కాబట్టి ముందుగా తెలుగులో చెప్పి తర్వాత ఇంగ్లీష్లో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమె చాపను అడ్డంగా పరిచినది. ఈ సెంటెన్స్ను ఏ విధంగా చెప్పాలి అంటే, she spread the mat across the floor. ఆమె చాపను అడ్డంగా పరిచినది అంటే she spread the mat across the floor. అక్రాస్ అనే ప్రిపోజిషన్ను ఈ విధంగా ఉపయోగిస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, అక్రాస్ మీదనే కుక్క రోడ్డుకు అడ్డంగా పరిగెట్టినది.
కుక్క రోడ్డుకు అడ్డంగా పరిగెట్టినది. దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే ద డాగ్ ran run. The dog ran across the road. Across the road. ఆమె చాపను అడ్డంగా పరిచినది. She spread the mat across the floor. కుక్క రోడ్డుకు అడ్డంగా పరిగెట్టినది. The dog ran across the road. Across అంటే అడ్డంగా. ఆమె చాపను అడ్డంగా పరిచినది. She spread the mat across the floor. కుక్క రోడ్డుకు అడ్డంగా పరిగెట్టినది. The dog ran across the road. ఈ విధంగా across అని మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబోవ్. అబోవ్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నట్లయితే అబోవ్ అంటే పైన లేదా పై భాగాన అని అర్థం. అబోవ్ అనే ప్రిపోజిషన్ను తీసుకుంటున్నాం. అబోవ్ అంటే పైన లేదా పై భాగాన అని అర్థం. అబోవ్ను ఉపయోగిస్తూ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సూర్యుడు మన తలల మీద ఉన్నాడు. సూర్యుడు మన తలల మీద ఉన్నాడు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే the sun is above our heads. సూర్యుడు మన తలల మీద ఉన్నాడు అంటే the sun is above our heads అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే వృద్ధ దంపతులు ఉపరి భాగంలో ఉంటున్నారు. దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే అబోవ్ను యూజ్ చేస్తూ the old couple live above. అబోవ్ అనే ప్రిపోజిషన్ తీసుకోవడం జరిగింది. అబోవ్ అంటే పైన పై భాగాన అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సూర్యుడు మన తలల మీద ఉన్నాడు. దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే ద సన్ ఈజ్ అబోవ్ అవర్ హెడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వృద్ధ దంపతులు ఉపరి భాగంలో ఉంటున్నారు అంటే దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే ద ఓల్డ్ కపుల్ లివ్ అబోవ్ అని చెప్పాలి. ఈ విధంగా మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రిపోజిషన్ను ఏ ప్రిపోజిషన్ తీసుకుందామంటే అగైనెస్ట్. అంటే ప్రతికూలంగా అని అర్థం. అగైనెస్ట్ అంటే ప్రతికూలంగా అని అర్థం.
ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అతను 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 నాకు ప్రతికూలంగా మాట్లాడాడు. అతను నాకు ప్రతికూలంగా మాట్లాడాడు. దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే he spoke against me. అంటే అతను నాకు ప్రతికూలంగా మాట్లాడాడు. అంటే he spoke against me అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిబంధనలకు ధిక్కరించవద్దు లేదా నిబంధనలను ధిక్కరించవద్దు అంటే దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే నిబంధనలను ధిక్కరించవద్దు అంటే డోంట్ గో against the rules. నిబంధనలను ధిక్కరించవద్దు అంటే డోంట్ గో అగైనెస్ట్ అంటే నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని అర్థం. అగైనెస్ట్ అంటే ప్రతికూలంగా అని అర్థం. అతను నాకు ప్రతికూలంగా మాట్లాడాడు. హీ స్పోక్ అగైనెస్ట్ మీ. నిబంధనలను ధిక్కరించొద్దు. డోంట్ గో అగైనెస్ట్ ద రూల్స్. ఈ విధంగా మనం అగైనెస్ట్ను ఉపయోగిస్తూ సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్ అనే ప్రిపోజిషన్ తీసుకుందాం. అబౌట్ అంటే గురించి అని అర్థం. అబౌట్ అంటే గురించి అని అర్థం. అబౌట్ను ఉపయోగిస్తూ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె నా ఆరోగ్యం గురించి చింతిస్తోంది. దీనిని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఆమె she is worried about my health. She is worried about my health. ఆమె నా ఆరోగ్యం గురించి చింతిస్తుంది అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు అతని గురించి బాగా తెలుసు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే I know pretty well about him. I know pretty well about him. ఆమె నా గురించి చింతిస్తుంది. She is worried about my health. నాకు అతని గురించి బాగా తెలుసు. I know pretty well about him. అబౌట్ను ఉపయోగిస్తూ మనం ఈ విధంగా సెంటెన్స్ను ఫామ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ప్రిపోజిషన్ తీసుకున్నట్లయితే ఎట్. ఎట్ అంటే వద్ద. ఎట్ అంటే వద్ద. ఎట్ అంటే వద్ద అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బంట్రోతు బంట్రోతు ద్వారం వద్ద ఉన్నాడు. దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే the peon is at the door. The peon is at the door. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను అతనికి గుడి వద్ద కలిశాను. నేను అతనికి గుడి వద్ద కలిశాను. దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే ఐ met him at the temple. I met him at the temple. బంట్రోతు ద్వారం వద్ద ఉన్నాడు. The peon is at the door. నేను అతనికి గుడి వద్ద కలిశాను. I met him at the temple. ఈ విధంగా మనం అట్ను ఉపయోగిస్తూ చెప్పుకోవచ్చు. అట్ను ఉపయోగిస్తూ ఈ విధంగా మనం సెంటెన్స్ను ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపోజిషన్ తీసుకున్నట్లయితే బిట్వీన్. బిట్వీన్ అంటే రెండింటి మధ్య. బిట్వీన్ అంటే రెండింటి మధ్య అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు అతడు అతని తల్లిదండ్రుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. అతడు అతని తల్లిదండ్రుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. దీనిని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే he is sitting between his father and mother. అతడు అతని తల్లిదండ్రుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. He is sitting between his father and mother. అతడు అతని తల్లిదండ్రుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. He is sitting between his father and mother అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆ రెండు నగరాల మధ్యలో నది ప్రవహిస్తున్నది. ఆ రెండు నగరాల మధ్యలో నది ప్రవహిస్తుంది. దీనిని
ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే there is a river between the two cities. ఆ రెండు నగరాల మధ్యలో నది ప్రవహిస్తుంది అంటే there is a river between the two cities. బిట్వీన్ ఉపయోగిస్తే ఏ విధంగా చెప్పాలి అంటే బిట్వీన్ అంటే రెండింటి మధ్య అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అతడు అతని తల్లిదండ్రుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే హీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ హిజ్ ఫాదర్ అండ్ మదర్ అని చెప్పాలి. ఆ రెండు నగరాల మధ్యలో నది ప్రవహిస్తోంది. దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే దెర్ ఈజ్ ఎ రివర్ బిట్వీన్ ద టూ సిటీస్ అని చెప్పాలి. ఈ విధంగా మనం బిట్వీన్ ఉపయోగిస్తూ ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపోజిషన్ని తీసుకున్నట్లయితే ఫ్రమ్ తీసుకుందాం. ఫ్రమ్ అంటే నుండి, ఫ్రమ్ అంటే నుండి అని అర్థం. ఫ్రమ్ అంటే నుండి అని అర్థం. మన్విక్ చెన్నై నుండి వచ్చాడు. మన్విక్ చెన్నై నుండి వచ్చాడు. దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే మన్విక్ కేమ్ ఫ్రమ్ చెన్నై. మన్విక్ చెన్నై నుండి వచ్చాడు అంటే మన్విక్ కేమ్ ఫ్రమ్ చెన్నై అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అతనికి ఇప్పుడు ఏ చింత లేదు అంటే అతనికి ఇప్పుడు ఎలాంటి చింత లేదు అని అర్థం. దీనిని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ వర్రీ. హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ వర్రీ అంటే అతనికి ఎలాంటి చింత లేదు అని అర్థం. ఫ్రమ్ను ఉపయోగిస్తూ ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోవచ్చు. మన్విక్ చెన్నై నుండి వచ్చాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే మన్విక్ కేమ్ ఫ్రమ్ చెన్నై. అతనికి ఇప్పుడు ఏ చింత లేదు అంటే హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ వర్రీ. ఈ విధంగా మనం ఫ్రమ్ను యూజ్ చేస్తూ సెంటెన్స్ను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్రిపోజిషన్ తీసుకుందాం అంటే ఇన్ అంటే లోపల లేదా ఇందు అందు అని చెప్పుకోవచ్చు. లోపల ఇందు అందు అలా చెప్పుకోవచ్చు. ఇన్ అంటే లోపల అని చెప్పుకోవచ్చు. మనం ఇన్ను ఉపయోగిస్తూ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. కూరగాయలు గంపలో ఉన్నాయి. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే కూరగాయలు ద వెజిటబుల్స్ ఆర్ ఇన్ ద basket.
ద వెజిటబుల్స్ ఆర్ ఇన్ ద బాస్కెట్. కూరగాయలు గంపలో ఉన్నాయి. కూరగాయలు గంపలో ఉన్నాయి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విద్యార్థి తరగతి గదిలో ఉన్నాడు. విద్యార్థి తరగతి గదిలో ఉన్నాడు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. కూరగాయలు గంపలో ఉన్నాయి అంటే ద వెజిటబుల్స్ ఆర్ ఇన్ ద బాస్కెట్ అని చెప్పాలి. విద్యార్థి తరగతి గదిలో ఉన్నాడు అంటే ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ విధంగా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ సెంటెన్స్ను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపోజిషన్ తీసుకున్నట్లయితే ఇంటూ. ఇంటూ అంటే లోపలకు లేదా అందులోకు, లోపలకు లేదా అందులోకి అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి వెళ్ళాడు. ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి వెళ్ళాడు. దీనిని ఇంటును ఉపయోగిస్తూ ఏ విధంగా చెప్పాలి అంటే ద టీచర్ వెంట్ into the classroom. The teacher went into the classroom. The teacher went into the classroom. ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి వెళ్ళాడు అంటే the teacher went into the classroom అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పిల్లి బావిలోనికి దూకింది. పిల్లి బావిలోకి దూకింది. దీన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద క్యాట్ జంప్డ్. ద క్యాట్ జంప్డ్. ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద వెల్. ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద వెల్ అంటే పిల్లి బావిలోకి దూకింది అని అర్థం. ఇంటిని ఉపయోగిస్తూ ఈ విధంగా మనం సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి వెళ్ళాడు. ద టీచర్ వెంట్ ఇంటూ ద క్లాస్ రూమ్. పిల్లి బావిలోనికి దూకింది. ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద వెల్ అని ఈ విధంగా మనం ఇంటిని యూజ్ చేస్తూ ఎగ్జాంపుల్స్ను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపోజిషన్ తీసుకున్నట్లయితే ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే లోపల. ఇన్సైడ్ అంటే లోపల అని అర్థం. ఇన్సైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. బాలుడు ఇంటి లోపల ఉన్నాడు. బాలుడు ఇంటి లోపల ఉన్నాడు. దీనిని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద బాయ్
ఈజ్ ఇన్సైడ్ ద హౌస్. ద బాయ్ ఈజ్ ఇన్సైడ్ ద హౌస్. బాలుడు ఇంటి లోపల ఉన్నాడు అంటే ద బాయ్ ఈజ్ ఇన్సైడ్ ద హౌస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సింహం గుహలో ఉంది. దీనిని ఏ విధంగా చెప్పాలి అంటే ద లయన్ ఈజ్ ఇన్సైడ్ ద డెన్ అంటే గుహ. ద లయన్ ఈజ్ ఇన్సైడ్ ద డెన్. బాలుడు ఇంటి లోపల ఉన్నాడు. ద బాయ్ ఈజ్ ఇన్సైడ్ ద హౌస్. సింహం గుహలో ఉంది. ద లయన్ ఈజ్ ఇన్సైడ్ ద డెన్. ఈ విధంగా మనం ఇన్సైడ్ను యూజ్ చేస్తూ కొన్ని సెంటెన్స్ను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ నియర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తూ మనం ఏ విధంగా సెంటెన్స్ చేయాలో చూద్దాం. ముందుగా నియర్ అంటే దగ్గర, వద్ద, సమీపంలో ఇలా చెప్పుకోవచ్చు. నియర్ అంటే దగ్గర, వద్ద, సమీపంలో ఇలా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆవు చెట్టు వద్ద ఉన్నది. ఆవు చెట్టు వద్ద ఉన్నది. దీన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద కౌ ఈజ్ నియర్ ద ట్రీ. ద కౌ ఈజ్ నియర్ ద ట్రీ. ఆవు చెట్టు వద్ద ఉన్నది అంటే ద కౌ ఈజ్ నియర్ ద ట్రీ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కాపలాదారుడు ద్వారం వద్ద నిద్రపోతున్నాడు. దీనిని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద వాచ్మెన్ ఈజ్ స్లీపింగ్ నియర్ ద డోర్. ద వాచ్మెన్ ఈజ్ స్లీపింగ్ నియర్ ద డోర్. ఆవు చెట్టు వద్ద ఉన్నది. ద కౌ ఈజ్ నియర్ ద ట్రీ. కాపలాదారుడు ద్వారం వద్ద నిద్రపోతున్నాడు. ద వాచ్మెన్ ఈజ్ స్లీపింగ్ నియర్ ద డోర్. మనం ఈ విధంగా నియర్ అనే ప్రిపోజిషన్ను యూజ్ చేస్తూ చెప్పుకోవచ్చు. నియర్ అంటే దగ్గర, వద్ద, సమీపంలో అని అర్థం. నియర్ను యూజ్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఆవు చెట్టు వద్ద ఉన్నది. ద కౌ ఈజ్ నియర్ ద ట్రీ. కాపలాదారుడు ద్వారం వద్ద నిద్రపోతున్నాడు. ద వాచ్మెన్ ఈజ్ స్లీపింగ్ నియర్ ద డోర్. ఈ విధంగా మనం నియర్ అనే ప్రిపోజిషన్ గురించి ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ను తీసుకుందాం. ఆఫ్ అంటే యొక్క అని అర్థం. ఆఫ్ అంటే యొక్క అని అర్థం. ఆఫ్ అనే ప్రిపోజిషన్ను యూజ్ చేస్తూ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు రేపు తప్పకుండా వస్తారా?
మీరు రేపు తప్పకుండా వస్తారా? దీనిని ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తూ ఏ విధంగా చెప్పాలో చూద్దాం ఇప్పుడు. ఆర్ యు షూర్? ఆర్ యు షూర్ ఆఫ్ కమింగ్? ఆర్ యు షూర్ ఆఫ్ కమింగ్? మీరు రేపు తప్పకుండా వస్తారా అంటే ఆర్ యు షూర్ ఆఫ్ కమింగ్ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాకు ఒక పూల గుత్తి కావాలి. దీన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ వాంట్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. నాకు ఒక పూల గుత్తి కావాలి అంటే ఐ వాంట్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ విధంగా చెప్పాలి. ఆఫ్ అంటే యొక్క అని అర్థం. ఆఫ్ను ఉపయోగిస్తూ ఎగ్జాంపుల్స్ చూస్తున్నట్లయితే, మీరు రేపు తప్పకుండా వస్తారా? దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే ఆర్ యు షూర్ ఆఫ్ కమింగ్ టుమారో అని చెప్పాలి. నాకు ఒక పూల గుత్తి కావాలి. ఐ వాంట్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ విధంగా మనం ఆఫ్ను ఉపయోగిస్తూ సెంటెన్స్ను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ అంటే లేకుండా. ఆఫ్ అంటే లేకుండా, లేదా విడిచి, లేదా కిందకు అని చెప్పుకోవచ్చు. లేకుండా, విడిచి, లేదా కిందకు అని చెప్పుకోవచ్చు. ఆఫ్ అంటే లేకుండా, లేదా విడిచి, లేకుంటే కిందకు అనే మీనింగ్లో మనం ఆఫ్ను ఉపయోగిస్తాము. ఆఫ్ అంటే లేకుండా, విడిచి, కిందకు ఇలా చెప్పే సందర్భాలలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ను యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, అతడు తన స్వెటర్ తీసేశాడు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఆఫ్ను ఉపయోగిస్తూ అంటే he took off his sweater. అతడు తన స్వెటర్ తీసేశాడు. he took off his sweater ని చెప్పాలి. దీపం ఆర్పు. దీన్ని ఏ విధంగా చెప్పాలంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తూ పుట్ ఆఫ్ ద లైట్. దీపం మార్పు అంటే పుట్ ఆఫ్ ద లైట్. ఈ విధంగా మనం ఆఫ్ను ఉపయోగిస్తూ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఆఫ్ అంటే లేకుండా, విడిచి, కిందకు అని అర్థం. అలాంటి సందర్భాల్లో మనం ఆఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, అతడు తన స్వెటర్ తీసేశాడు. he took off his sweater. దీపం ఆర్పు పుట్ ఆఫ్ ద లైట్. ఈ విధంగా మనం ఆఫ్ను ఉపయోగిస్తూ సెంటెన్స్ను ఫామ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ బిసైడ్. బిసైడ్ అంటే ప్రక్కనే, ప్రక్కనే అని అర్థం. బిసైడ్ అంటే పక్కనే అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాజు ప్రక్కన రాణి కూర్చుంది, కూర్చుని ఉంది. రాజు పక్కన రాణి కూర్చుని ఉంది. దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే రాణి ఈజ్ సిట్టింగ్. రాణి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ రాజు. బిసైడ్ అంటే పక్కన, ప్రక్కనే అని అర్థము. రాజు పక్కనే రాణి కూర్చొని ఉంది. రాణి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ రాజు. రాజు పక్కనే రాణి కూర్చొని ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన్విక్ ప్రక్కన నిహాలి కూర్చొని ఉంది. దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే నిహాలి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మన్విక్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. బిసైడ్ అంటే ప్రక్కనే అని అర్థం. రాజు ప్రక్కన రాణి కూర్చొని ఉంది. రాణి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ రాజు అని చెప్పాలి. మన్విక్ పక్కన నిహాలి కూర్చొని ఉంది. నిహాలి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మన్విక్. ఈ విధంగా మనం బిసైడ్ను యూజ్ చేస్తూ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బిసైడ్ గురించి చెప్తున్నావా. బిసైడ్స్ గురించి బిసైడ్స్ అనే ప్రపోజన్ చూద్దాం. బిసైడ్స్ అంటే ఇదే కాకుండా, బిసైడ్స్ అంటే ఇదే కాకుండా అని అర్థం. బిసైడ్స్ను యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన్విక్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. మన్విక్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. దీన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మన్విక్ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. మన్విక్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. మన్విక్ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. ఈ విధంగా మనం బిసైడ్స్ యూజ్ చేస్తూ చెప్పుకోవచ్చు. ఇక నేను మన్విక్ పెట్టాను, మీరు ఏదైనా పెట్టుకొని కూడా ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ పేర్లు ఏదైనా చేంజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఈ విధంగా మనం బిసైడ్స్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ను చాలా తయారు చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ రాజు అనుకోండి. రాజు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. రాజు స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. లేకుంటే ఏదో మోహన్ లేకుంటే రాహుల్ ఇట్లా పెట్టుకుంటాం. రాహుల్ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. రాహుల్ తెలుగుతో పాటు
ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. ఇలా బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ను యూజ్ చేస్తూ మనం చాలా సెంటెన్స్ను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ బై. బై అంటే వలన లేదా చేత లేదా దగ్గరగా లేదా వద్ద ఇలా చెప్పే సందర్భాలలో మనం బై అనే ప్రిపోజిషన్ను యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం అక్కడికి బస్సులో వెళ్ళాలి. మనం అక్కడికి బస్సులో వెళ్ళాలి. దీన్ని బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే we must go there. We must go there by bus. మనం అక్కడికి బస్సులో వెళ్ళాలి అంటే we must go there by bus. ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎలుక పిల్లి చేత తరుమబడింది. ఎలుక పిల్లి చేత తరుమబడింది. దీనిని బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ ఏ విధంగా చెప్పాలి అంటే the rat was chased by the cat. The rat was chased by the cat. ఎలుక పిల్లి చేత తరుమబడింది. The rat was chased by the cat అని చెప్పాలి. బై అంటే వలన, చేత, దగ్గరగా, వద్ద అని అర్థం. బైను ఉపయోగిస్తూ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం అక్కడికి బస్సులో వెళ్ళాలి. దీన్ని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే we must go there by bus. ఎలుక పిల్లి చేత తరుమబడింది అంటే the rat was chased by the cat. ఈ విధంగా మనం బై అనే ప్రిపోజిషన్ను యూజ్ చేస్తూ చాలా సెంటెన్స్ను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ అంటే కొరకు అని అర్థం. కొరకు అనుకుంటాం, లేకుంటే గురించి అని కూడా చెప్పొచ్చు. ఫర్ అంటే కొరకు, కోసం, గురించి ఇలా చెప్పుకోవచ్చు. ఫర్ అంటే కొరకు, కోసం, గురించి ఇట్లా చెప్పుకోవచ్చు. ఫర్ను యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నా స్నేహితుడు పుస్తకం కొరకు వచ్చాడు. నా స్నేహితుడు పుస్తకం కొరకు వచ్చాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే మై ఫ్రెండ్ కేమ్ for the book. My friend came for the book. My friend came for the book. నా స్నేహితుడు పుస్తకం కొరకు వచ్చాడు. My friend came for the book. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే
ఉద్యోగం కొరకు దరఖాస్తు పెట్టుకో. దీన్ని ఫర్ను ఉపయోగిస్తూ ఏ విధంగా ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే అప్లై ఫర్ ద జాబ్. అప్లై ఫర్ ద జాబ్. ఫర్ అంటే కొరకు, కోసం, గురించి ఇలాంటి సందర్భాలలో మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నా స్నేహితుడు పుస్తకం కొరకు వచ్చాడు. దీన్ని ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తూ ఏ విధంగా చెప్పాలి అంటే మై ఫ్రెండ్ కేమ్ ఫర్ ద బుక్. మై ఫ్రెండ్ కేమ్ ఫర్ ద బుక్. ఉద్యోగం కొరకు దరఖాస్తు పెట్టుకో. దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే అప్లై ఫర్ ద జాబ్. అప్లై ఫర్ ద జాబ్. ఈ విధంగా మనం ఫర్ అనే ప్రిపోజిషన్స్ను యూజ్ చేస్తూ చాలా సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పటికే చాలా ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తూ మన సెంటెన్స్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము. అలాగే మీరు ఒక్కొక్క దాన్ని నేను రెండు ఎగ్జాంపుల్సే మీకు చెప్పడం జరిగింది. మీరు ఇంకా ఎక్కువగా తీసుకున్నట్లయితే చాలా తీసుకొని ఎన్నో సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ప్రిపోజిషన్స్ అనేటివి చాలా ఈజీ అవుతుంది.